హలో ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడు కొన్ని పాపాలు చేశానండి. చిన్నప్పుడు అమ్మ నన్ను ఎక్కువగా కొట్టేది. అల్లరి చేశాననో, బాగా చదవట్లేదనో, లేదంటే ఇంటి పనిలో సాయం చేయట్లేదనో కాదండి. ఫుడ్ తినడం లేదని. అంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ తినేదాన్ని. కానీ రైస్, కర్రీస్ మాత్రం తినాలనిపించేది కాదు. అప్పటికి ఏది తింటానో అదే వండేది. మా తమ్ముడు వాడికి వాడిగా తినేసేవాడు. కానీ నన్ను మాత్రం మా అమ్మ ఓ పక్కన, మా డాడీ ఓ పక్కన, మా తాతయ్య ఓ పక్కన బుజ్జగించి అటు తిప్పి, ఇటు తిప్పి రకరకాలుగా తినిపించడానికి ట్రై చేసేవారు. అయినా అదేంటో రైస్ ఐటమ్ అంటేనే పడేది కాదు. తప్పు నాలో పెట్టుకుని కూడా అమ్మకి నేనంటే ఇష్టం లేదు, అందుకే నన్ను కొట్టేస్తుంది అని అనుకునేదాన్ని. అనుకోవడమే కాదు, చిన్నప్పుడు నాకు డైలాగ్ కూడా ఉండేది. నువ్వు నన్ను కొట్టడానికే కనుక్కున్నావు. కామెడీ కదా ఫ్రెండ్స్. తర్వాత నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు రెసిడెన్షియల్లో చదివాను. అక్కడ పీడీ మేడం చాలా దారుణంగా కొట్టేవారు. అది చిన్న పొరపాటు అయినా చాలా దారుణంగా కొట్టేవారు. అది చూసి మేడం ఎంత కఠినాత్మురాలో అని ఆవిడ మీద చాలా విరోధం పెంచుకున్నాను. మనం చేసిన పాపాలు ఊరికే పోతాయా అన్నట్టు నేను చేసిన తప్పేంటో నాకు తెలియజేయడానికే నా పెద్ద కూతురు ఉందండి. ఎంత ట్రై చేస్తానో పెట్టడానికే. ఇంటి పని అంతా సింపుల్గా చేసేసుకున్నా వాడికి తినిపించడానికే చాలా టైం పట్టేస్తుంది. ఒక్కోసారి విసుకొచ్చి కొడుతున్నాను కూడా. మళ్ళీ తర్వాత వాడు పడుకున్న తర్వాత వాడు ఏడ్చిన దానికంటే నేనే ఎక్కువ ఏడుస్తున్నాను. అప్పుడు మా అమ్మ నా మీద చూపించింది ప్రేమ అని తెలుసుకోవడానికి నాకు అమ్మని వదిలేసి నేను అమ్మ అయ్యాక కానీ అర్థం అవ్వలేదండి. నాలా నిజాలని లేటుగా గ్రహించిన వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కదా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి.